హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినయవర్ధన్. వెల్కమ్ టు వినయమ్యాన్స్ యూట్యూబ్ ఛానల్. మనకి లాస్ట్ క్లాస్ అయితే 11 క్లాసెస్ అయితే కంప్లీట్ అయినాయి. సో ఈ క్లాస్లో మీకు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ వీటికి రిలేటెడ్గా ఇంకొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చెప్తాను అని చెప్పేసి అన్నాను. అంటే ఇంకా ప్యూర్గా మీకు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట. సో అసలు ఇందులో ఎలా వస్తాయి ఏంటి అనేది ఫస్ట్ కొంచెం కాన్సెప్ట్ నేర్చుకొని దెన్ ఆ తర్వాత మెయిన్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాము. ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నాన్న. ఇందులో కొన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ యూజ్ చేసి చేస్తాము, కొన్ని మనం నార్మల్ రేషియో మెథడ్ యూజ్ చేసి చేస్తాం అనమాట. ఓకేనా? సో ఈ రెండు విధాలుగా మనకి ఇందులో ప్రాబ్లమ్స్ అయితే మనం అయితే సాల్వ్ చేస్తాము. సో ఫస్ట్ అయితే కాన్సెప్ట్ అనేది నేర్చుకుందాము, దెన్ ఆ తర్వాత మెయిన్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాము. ఓకేనా? అండ్ ఆ తర్వాత మ్యాక్సిమం మీరు వీడియో చూసేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా చూడండి. ఓకేనా? సో ప్రతి క్వశ్చన్ కూడా చూస్తేనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది సబ్జెక్ట్ అనేది. సో స్కిప్ చేయడం కానీ అలాంటివి చేస్తే సో మీకు నష్టం అనమాట. ఓకే, సరే చూడండి. సో ఇప్పుడు ఇన్కమ్ వీటిలలో ఏంటి అని అంటే మామూలుగా ఫస్ట్ అసలు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ సేవింగ్స్ అంటే మనకు ఆల్రెడీ మీకు ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. సో ఇన్కమ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అని అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఓకేనా? ఎక్స్పెండిచర్ సేవింగ్స్ రెండు కలిపితే మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకేనా? ఒకవేళ ఎక్స్పెండిచర్ కావాలి అని అంటే ఇన్కంలో నుంచి సేవింగ్స్ని తీసేస్తే ఎక్స్పెండిచర్, అండ్ సేవింగ్స్ కావాలి అంటే ఇన్కంలో నుంచి ఎక్స్పెండిచర్. ఓకే, ఇన్కంలో నుంచి సేవింగ్స్ తీసేస్తేనేమో ఎక్స్పెండిచర్ వస్తుంది, ఎక్స్పెండిచర్ని తీసేస్తేనేమో సేవింగ్స్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనకి ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ రిలేటెడ్గా అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో మళ్ళీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాను అన్న, ఒక పర్సన్కి 10,000 రూపాయల ఇన్కమ్ అనేది వస్తుంది అని అనుకుందాం. ఓకేనా? ఎంత వస్తుంది మనకి? 10,000 రూపాయల ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇతను వివిధ వాటికి ఖర్చులు అనేది చేస్తాడు అని అనుకుందాం. ఓకేనా? సో ఇందులో ఒక 2,000 రూపాయలేమో అతను ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెడతాడు, రెంట్ కోసం ఒక 1,000 రూపాయలు ఖర్చు పెడతాడు. ఓకేనా? సో ఇంకా సమ్ ఏదో అదర్ ఖర్చులు ఏదైనా మిగతా వాటి కోసం ఒక 3,000 రూపాయలు ఖర్చు పెడతాడు అని అనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ 2,000 ప్లస్ 1,000 3,000, 3,000 ప్లస్ ఇక్కడ 3,000, సో మొత్తం ఎంత అంటే 6,000 రూపాయలు అయింది. ఇంకా అతని దగ్గర స్టిల్ ఎంత ఉంటాయి? 4,000 రూపాయలు ఉంటాయి. సో ఇప్పుడు ఇది మొత్తము కలిపితే మనకేమవుతుంది అంటే ఎక్స్పెండిచర్ అవుతుంది. ఈ 4,000 మనకేమవుతుంది అని అంటే సేవింగ్స్ అవుతుంది. ఇది మొత్తం కలిపితే మనకు వచ్చేది ఏంటి అంటే ఇన్కమ్ 10,000 రూపాయలు అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇక్కడ ఇది ఫ్రాక్షన్లో చూసుకున్నాము అని అనుకోండి. ఇందులో అతను ఎడ్యుకేషన్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాడు అంటే 2,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు అవుట్ ఆఫ్ 10,000 రూపీస్. సో 2,000 1s 2,000 5s. అతను ఎడ్యుకేషన్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాడు అంటే 1/5 ఖర్చు పెడుతున్నాడు. నెక్స్ట్ ఆ తర్వాత రెంట్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాడు అంటే 1,000 రూపీస్ ఖర్చు పెడుతున్నాడు అవుట్ ఆఫ్ 10,000 రూపీస్. సో 1,000 1s 1,000 10s. అంటే రెంట్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాడు అంటే 1/10 ఖర్చు పెడుతున్నాడు. అండ్ తర్వాత అదర్స్ మీద ఎంత అంటే ఇంకా మిగతా ఖర్చులు ఎంత అంటే 3,000 రూపాయలు అవుట్ ఆఫ్ 10,000 రూపీస్. 3 zeros 3 zeros గెట్ క్యాన్సిల్. సో 3/10 ఏమో అతను అదర్ మిగతా వాటి మీద ఖర్చు పెడుతున్నాడు. ఇక రిమైనింగ్ మిగిలేది సేవింగ్స్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు దీని నుంచి మీకు బేసిక్ క్వశ్చన్ ఇవ్వాలి అని అనుకుంటే ఎలా ఇస్తాడు అంటే ఒక పర్సన్ తనకు వచ్చిన ఇన్కమ్ 10,000 రూపీస్లో, లేదు అంటే మనకి వేరే సరే ఒక పర్సన్కి సమ్ అమౌంట్ అనేది వస్తుంది. 10,000 కాదు, ఒక పర్సన్కి సమ్ అమౌంట్ అనేది వస్తుంది. ఆ వచ్చిన అమౌంట్లో ఎడ్యుకేషన్ మీద ఎంత 1/5 ఖర్చు పెడుతున్నాడు. దీన్నే మనం 2/10 అని కూడా రాసుకోవచ్చు అన్న. ఒకవేళ 3 zeros 3 zeros క్యాన్సిల్ అయితే మనకేం మిగులుతుంది? 2/10 మిగులుతుంది. 1/5 అన్న 2/10 అన్న మనకి సేమ్. ఎడ్యుకేషన్ మీద 1/5 ఖర్చు పెడుతున్నాడు, అండ్ రెంట్ మీద 1/10 ఖర్చు పెడుతున్నాడు, అండ్ అదర్ వాటి మీద మనకి 3/10 ఖర్చు పెడుతున్నాడు. ఇంకా అతని దగ్గర సేవింగ్స్ వచ్చేసి 4,000 రూపాయలు కనుక ఉంటే, ఓకే ఎంత? 4,000 రూపాయలు కనుక ఉంటే సో అతని యొక్క ఇన్కమ్ ఎంతో చెప్పండి అని చెప్పేసి మనకి క్వశ్చన్ అడుగుతారు అనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తాము? ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ ఇన్కమే, ఇది టోటల్ ఇన్కమే, ఇది కూడా టోటల్ ఇన్కమే. ఇక్కడేమో 5 యూనిట్స్ ఉన్నది, ఈ రెండిట్లోనేమో 10 యూనిట్స్ ఉన్నది. ఎందుకు? ఈ రేషియోలో 1 యూనిట్ వాల్యూ, ఇక్కడ మనం క్యాన్సిల్ చేసినప్పుడు 1 యూనిట్ వాల్యూ అనేది డిఫరెంట్గా ఉన్నది.
సో కాబట్టి వీటన్నిటిని టోటల్ ఇన్కమ్ అనేది సేమ్ కాబట్టి దాన్ని ఈక్వలైజ్ చేసుకుని సరిపోతుంది. ఇక్కడ ఇంటూ 2 చేసి ఇది కూడా 10 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మొత్తం ఇన్కమ్ ఎంత అంటే 10 యూనిట్స్. అందులో మనకి ఎక్స్పెండిచర్, టోటల్ ఎక్స్పెండిచర్ లేదు అనుకుంటే ఎడ్యుకేషన్ మీద 2 యూనిట్స్ ఖర్చు పెట్టిండు, అండ్ ఆ తర్వాత రెంట్ మీద 1 యూనిట్ ఖర్చు పెట్టిండు, అండ్ అదర్స్ మీద 3 యూనిట్స్ ఖర్చు పెట్టిండు. ఓకేనా, అంటే మొత్తం మీద ఎంత ఖర్చు పెట్టిండు, 6 యూనిట్స్ ఖర్చు పెట్టిండు. అప్పుడు సేవింగ్స్ ఏమవుతుంది, 4 యూనిట్స్ అవుతుంది, అంతే కదా. 10లో 6 ఖర్చు అయిపోయింది, అంటే రిమైనింగ్ ఇంకా 4 ఉంటుంది. సో ఇప్పుడు ఈ 4 యూనిట్స్ ఈక్వల్స్ టు మనకి అక్కడ ఇచ్చిండు ఆల్రెడీ 4000 రూపీస్ అని చెప్పేసి. 4 యూనిట్స్ ఈక్వల్స్ టు 4000 అయితే అప్పుడు 10 యూనిట్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 10,000 రూపీసే కదా. సో కాబట్టి ఎంత అంటే 10,000 రూపీస్ అని చెప్పేసి చెప్తాం. ఓకేనా, సో ఇది ఒక మనకి బేసిక్ మోడల్ అనమాట. సో ఇప్పుడు ఇందులోనే ఇంకొక సెకండ్ మోడల్ ఉంటుంది. అదేంటి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి అంటే ప్రతిదీ కూడా ఇక్కడ మీకు ఇచ్చిన దాంట్లో చూడొచ్చు, ప్రతిదీ కూడా టోటల్ ఇన్కమ్లోనే. ఓకేనా, సో టోటల్ ఇన్కమ్లో 1/5, టోటల్ ఇన్కమ్లోనే 1/10, టోటల్ ఇన్కమ్లోనే 3/10. ఓకేనా, సో ఇలా ఇచ్చిండు. సో నెక్స్ట్ ఏమి ఇస్తారంటే ఆన్ రిమైనింగ్ అని చెప్పేసి ఇస్తారు, అంటే మిగిలిన దానిలో అని చెప్పేసి అంటాడు అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 10,000 రూపాయలు ఉన్నాయి నాన్న, సేమ్ అదే 10,000 రూపాయలు ఉన్నాయి, సేమ్ అదే డేటా అనేది మనం తీసుకోవచ్చు. 10,000 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 10,000 రూపాయలలో అతను 1,000 రూపాయలేమో ఎడ్యుకేషన్కి ఖర్చు పెట్టిండు. ఓకేనా, 1,000 రూపాయలు ఖర్చు పెడితే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 9,000 రూపాయలు ఉంటుంది. ఇది అతని ఇన్కమ్. ఓకే, ఇతను ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టింది. మళ్ళీ 9,000 రూపాయలలో ఒక 3,000 రూపాయలేమో సమ్ అదర్స్ వేరే వాటి మీద ఏదో ఖర్చు పెట్టిండు. ఓకేనా, ఇంకెంత ఉంటుంది, 6,000 రూపాయలు ఉంటాయి. ఈ 6,000 రూపాయల్లో 2,000 రూపాయలేమో రెంట్ మీద ఖర్చు పెట్టిండు. ఇంకెంత ఉంటుంది, 4,000 రూపాయలు ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ ఖర్చు పెట్టింది ఎంత అంటే 1/10. ఓకేనా, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది అంటే ఇది 9/10 ఉంటుంది, అంతేగా. 1/10 పోతే ఇంకా 9/10 ఉంటుంది రిమైనింగ్. ఇప్పుడు ఇతను ఇక్కడ ఖర్చు పెట్టింది ఎంత అంటే 1/3 ఖర్చు పెట్టిండు. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 2/3 ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఎంత ఖర్చు పెట్టిండు అని అంటే సో ఇక్కడ మళ్ళీ అతను 1/3 ఖర్చు పెట్టిండు, అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 2/3 ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక 10 యూనిట్స్ 10,000 అయితే 9 యూనిట్స్ 9,000, ఈ 1 యూనిట్ ఏమో 1,000. ఇక్కడ 3 యూనిట్స్ 9,000 అయితే 1 యూనిట్ 3,000, 2 యూనిట్స్ ఏమో 6,000. అండ్ ఇక్కడ మనకి 3 యూనిట్స్ 6,000 అయితే 1 యూనిట్ 2,000, 2 యూనిట్స్ ఏమో 4,000 అనమాట. సో ఈ 4,000 ఏంటి అంటే సేవింగ్స్, అతని యొక్క సేవింగ్స్ అవుతాయి అనమాట. ఓకేనా, సో ఇది ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని అతను ఎలా ఇస్తాడు అని అంటే సేమ్ ఇదే వస్తుంది. ఒక పర్సన్ కొంత అమౌంట్ సంపాదిస్తున్నాడు, ఆ వచ్చిన అమౌంట్లో ఎక్స్పెండిచర్ ఎంత అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ మీద ఎంత ఖర్చు పెట్టిండు అంటే 1/10 ఏమో ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టిండు. ఆన్ రిమైనింగ్ అని చెప్పేసి, ఇందాకనేమో ఆన్ రిమైనింగ్ అనే పదం రాదు, ఇక్కడ ఏమంటాడు ఆన్ రిమైనింగ్ అని చెప్పేసి అంటాడు, అంటే మిగిలిన దానిలో, అంటే ఈ ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన దానిలో 1/10 అదర్స్ మీద ఎంత అంటే 1/3 ఖర్చు పెడతాడు. అండ్ మళ్ళీ మిగిలిన దాంట్లో మళ్ళీ ఆన్ రిమైనింగ్ రెంట్ మీద ఎంత ఖర్చు పెట్టిండు అంటే అగైన్ 1/3 ఏమో రెంట్ మీద ఖర్చు పెట్టిండు. ఓకేనా, సో ఇంకా అతని దగ్గర సేవింగ్స్ ఎంత ఉన్నాయి అంటే 4,000 రూపాయలు కనుక ఉంటే అతని యొక్క ఇన్కమ్ ఎంతో ఫైండ్ చేయండి అని చెప్పేసి అంటాడు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇన్కమ్ అనేది దీన్ని 2-3 మెథడ్స్లో చేయొచ్చు. ఓకేనా, ఒక 2 మెథడ్స్ అయితే మీకు చెప్తాను. సో ఇప్పుడు ఇన్కమ్ అనేది ఎంత అనేది తెలియదు, సో కాబట్టి ఎక్స్, ఇదేమో మనము ఫ్రాక్షన్ మెథడ్ అని చెప్పేసి అంటాము, ఇంకొకటే మనం రేషియో మెథడ్, ఈ రెండిట్లలో కూడా చెప్తా. ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఇందులో అతను ఎడ్యుకేషన్ మీద ఎంత ఖర్చు పెట్టిండు, 1/10 ఖర్చు పెట్టిండు. ఈ 1/10 అంటే 10 యూనిట్లో 1 యూనిట్ అనేది ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టిండు. ఇంకెంత ఉంటుంది రిమైనింగ్, 9/10 ఉంటుంది. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ 9/10లో 1/3 ఏమో మళ్ళీ సమ్ అదర్స్ మీద ఖర్చు పెట్టిండు. సో మళ్ళీ 3 యూనిట్స్లో 1 యూనిట్ పోతే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 2/3 ఉంటుంది. మళ్ళీ 2/3లో 1/3 ఏమో రెంట్ మీద ఖర్చు పెట్టిండు, మళ్ళీ 1/3 రెంట్కి పోతే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 2/3 ఉంటుంది. ఈ 2/3 ఈక్వల్స్ టు ఏమంటున్నాడు అంటే 4,000 రూపీస్ అంటున్నాడు. ఎంత మనకి 4,000 రూపీస్ అంటున్నాడు. సో అయితే ఎక్స్ వాల్యూ ఎంత, 3 3 9, ఓకేనా, 2 2 4,
4 1s are 4. సో ఎక్స్ ఈక్వల్స్ టు 10 కాసుతలకు పోతే ఇంటూ అవుతుంది కాబట్టి 10 ఇంటూ 1000 ఏమవుతుంది అంటే 10,000 రూపీస్ అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత అంటే 10,000 రూపీస్. సో ఈ విధంగా మనము ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏంటిది అంటే రిమైనింగ్ అంటలేడు, ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళీ వచ్చి అదే టోటల్ ఇన్కమ్ మీద, టోటల్ ఇన్కంలో ఒక 1/5 ఏమో ఓకేనా, ఇక్కడ మనకి ఇచ్చిన 1/5 ఏమో ఎడ్యుకేషన్ మీద, మళ్ళీ టోటల్ ఇన్కంలో 1/10 ఏమో రెంట్ మీద, మళ్ళీ టోటల్ ఇన్కంలో 3/10 ఏమో అదర్స్ మీద, మిగిలింది 4,000 అని చెప్పేసి అంటున్నాడు. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ అట్లా అంటలేడు. సో ఫస్ట్ అతని ఇన్కంలో 110 ఏమో ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టి, మిగిలిన దాంట్లో 1/3 ఏమో అదర్స్ మీద, మళ్ళీ మిగిలిన దాంట్లో 1/3 ఏమో రెంట్ మీద, మిగిలిన ఇంకా అతని దగ్గర 4,000 రూపాయలు ఉంటే సో అతను టోటల్ ఇన్కమ్ ఎంతో ఫైండ్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఈ బేసిక్ ప్రాబ్లమ్స్ నాన్న ఈ విధంగా కొన్ని మోడల్స్ అయితే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. వీటి మీద ఈ రెండింటికి రిలేటెడ్గా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. తర్వాత ఇంకో కాన్సెప్ట్ చెప్పి అండ్ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో దీని మీద సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చింది కదా, ఇది మీరు ఒకవేళ ట్రై చేస్తే ఒకసారి ట్రై చేయండి. ఓకేనా. సింపుల్గానే ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి, చూద్దాం. ఓకేనా. సో ఏ మ్యాన్ స్పెండ్ 1/5 ఆఫ్ హిస్ ఇన్కమ్ ఆన్ ఫుడ్ అండ్ 3/5 ఆన్ క్లాత్స్. ఇఫ్ హీ స్టిల్ సేవ్ 100 రూపీస్, వాట్ ఈజ్ హిజ్ టోటల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. ఒక పర్సన్ 1/5 అతనికి వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో అతనికి వచ్చిన టోటల్ ఇన్కంలో ఫుడ్ మీద ఎంత ఖర్చు పెట్టిండంట, 1/5 ఖర్చు పెట్టిండంట. అండ్ క్లాత్స్ మీద ఎంత ఖర్చు పెట్టిండంట, 3/5 ఖర్చు పెట్టిండంట. ఇంకా రిమైనింగ్ సేవింగ్స్ అతని దగ్గర ఎంత ఉన్నాయంట, 100 రూపాయలు ఉన్నాయంట. ఓకేనా. ఒక వ్యక్తి తన ఆదాయంలో 1/5 వంతు ఆహారం కోసం, 3/5 వంతును దుస్తుల కోసం ఖర్చు చేస్తాడు. అతను ఇంకా 100 రూపాయలు ఆదా చేస్తే అతని యొక్క మొత్తం ఆదాయం ఎంతో చెప్పండి. ఓకేనా. ఇది ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్కమ్, ఎక్స్పెండిచర్, లేదు అంటే ఎక్స్పెండిచర్ ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది కాబట్టి ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ చూద్దాం. సో ఇక్కడ ఇన్కమ్ అనేది ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఉన్నది 5, ఇక్కడ కూడా ఎన్ని యూనిట్స్ ఉన్నది 5. సో కాబట్టి 5 రాసుకోండి. అందులో ఫుడ్ మీద ఎంత ఖర్చు పెట్టిండు 1 యూనిట్, క్లాత్స్ మీద ఎంత ఖర్చు పెట్టిండు 3 యూనిట్స్, మొత్తం 5 రూపాయలు వచ్చినాయి. అందులో ఇక 4 రూపాయలు ఖర్చు పెట్టిండు. సో 5 రూపాయల్లో 4 రూపాయలు పోతే ఇంకా దగ్గర ఎంత ఉంటారా, 1 రూపాయి ఉంటుంది. ఈ 1 యూనిట్ ఈక్వల్ అంటే 1 యూనిట్ ఉంటుంది. ఈ 1 యూనిట్ ఈక్వల్స్ టు వాడు 100 రూపాయలు అంటాడు. అప్పుడు 5 యూనిట్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 500 అవుతుంది. కథం. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ స్పెండ్ 1/10 ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఆన్ ఫుడ్ అండ్ ద 3/5 ఆన్ క్లాత్స్. ఇఫ్ హీ స్టిల్ సేవ్ 150 రూపీస్. ఓకే. ఇఫ్ హీ స్టిల్ సేవ్ 150 రూపీస్, వాట్ ఈజ్ హిజ్ టోటల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటున్నాడు. ఒక వ్యక్తి తన ఆదాయంలో 1/10 వంతును ఆహారం కోసం, 3/5 వంతును దుస్తుల కోసం ఖర్చు చేస్తాడు. అతను ఇంకా 150 రూపాయలు ఆదా చేస్తే అతని మొత్తం ఆదాయం ఎంతో ఫైండ్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ కూడా రాసుకోండి. అతని ఇన్కంలో ఫుడ్ మీద ఎంత ఖర్చు పెట్టిండు అంటే 1/10 వంతు, అండ్ క్లాత్స్ మీద ఎంత ఖర్చు పెట్టిండు అంటే 3/5 వంతు. ఇంకా రిమైనింగ్ అతని సేవింగ్స్ ఎంత అంటే 150 రూపాయలు. ఇది ఆల్రెడీ ప్రాబ్లంలోనే ఇచ్చాడు. రేపు మీరు అక్కడ ఎగ్జామ్లో రాసేటప్పుడు దీన్ని రాయొద్దు, ఎందుకంటే ఇదే డేటా అనేది ఇక్కడ ప్రాబ్లంలో ఉన్నది. మళ్ళీ మీరు రాయాల్సిన పని అనేది లేదనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఫుడ్ మీద టోటల్ ఇన్కమ్ ఎంత ఉన్నది అంటే 10 యూనిట్స్ ఉన్నది. ఇక్కడ క్లాత్స్ మీద టోటల్ ఇన్కమ్లోనే కదా అతను చెప్పేది, 5 యూనిట్సే ఉన్నది. సో ఇక్కడ 10 యూనిట్స్ వాల్యూ, 5 యూనిట్స్ వాల్యూ రెండు కూడా సేమే. సో కాబట్టి నేను ఏం చేస్తా అంటే దీన్ని కూడా 10 యూనిట్స్లోకి చేంజ్ చేసుకున్నాను. ఇంటూ 2 అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మొత్తం ఇన్కమ్ ఎంత అంటే 10 యూనిట్స్. అందులో ఫుడ్ మీద ఎంత ఖర్చు పెట్టిండు 1 యూనిట్, అండ్ క్లాత్స్ మీద ఎంత ఖర్చు పెట్టిండు 6 యూనిట్స్. అండ్ అప్పుడు సేవింగ్స్ ఎంత అవుతుంది, 10లో 6 + 1 7 ఖర్చు చేస్తే ఇంకా 3 యూనిట్స్ ఉంటుంది. ఈ 3 యూనిట్స్ ఈక్వల్స్ టు ఏమంటున్నాడు అంటే 150 రూపీస్ అంటున్నాడు. దెన్ 1 యూనిట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 50 రూపీస్ అవుతుంది. 1 యూనిట్ 50 అయితే 10 యూనిట్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 10 × 50 500 రూపీస్ అవుతుంది. సో అతని యొక్క ఇన్కమ్ ఎంత అంటే 500 రూపాయలు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ వన్ ఏ లాటరీ ఆఫ్ 20 lakh rupees. He gave 2/5 of amount to his wife and 1/4 of the balance. ఓకే, ఇక్కడ చూడండి, ఇందాకనేమో మనకి ద బ్యాలెన్స్ అనేది రాలేదు, ఆన్ రిమైనింగ్ ద బ్యాలెన్స్ అనేది రాలేదన్నమాట, ఇక్కడ మనకు వచ్చింది. ఓకేనా. సో అదనమాట దానికి దీనికి మధ్య మెయిన్ డిఫరెన్స్. ఆన్ బ్యాలెన్స్
టు హిస్ సన్ he donated 2/9 of the balance amount. ఓకేనా, హౌ మచ్ మనీ వాజ్ డొనేటెడ్, హౌ మచ్ అమౌంట్ లెఫ్ట్ విత్ హిమ్. సో ఈ రెండు క్వశ్చన్స్ అనేవి మనకి ఇచ్చిండనమాట. ఏమంటున్నాడు, ఒక వ్యక్తి 20 లక్షల రూపాయల లాటరీని గెలుచుకున్నాడు. అతను మొత్తంలో, ఇక్కడ చూడండి మొత్తంలో అంటున్నాడు, సో తర్వాతనేమో మిగిలిన దానిలో అంటున్నాడు. మొత్తంలో 2/5 వంతును తన భార్యకు, మిగిలిన మొత్తంలో అంటే భార్యకి ఇచ్చిన తర్వాత మిగిలింది ఏదైతే ఉంటుందో ఆ మిగిలిన దాంట్లో 1/4 వంతునేమో కుమారుడికి ఇచ్చాడు. ఆ తర్వాత మిగిలిన మొత్తంలో అంటే కుమారుడికి కూడా ఇచ్చిన తర్వాత ఇంకా మిగిలిన అమౌంట్ ఉంటుంది చూసారా, మళ్ళీ దానిలో 2/9 వంతేమో విరాళంగా ఇచ్చాడంట. అయితే అంత డబ్బు అనేది అతను విరాళంగా ఇవ్వబడింది, అతని వద్ద మొత్తం మిగిలి ఉన్న డబ్బు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని మీరు రెండు రకాలుగా చేయొచ్చు. మనం నార్మల్గా చేయాలి అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎందుకంటే టోటల్ అమౌంట్ అనేది ఇచ్చింది కాబట్టి నార్మల్గా చేయాలి అని అనుకోండి. ఇప్పుడు 20 లక్షల రూపాయలు ఉన్నాయి. ఓకేనా, సో ఇప్పుడు ఈ 20 లక్షల రూపాయలలో అతను ఫస్ట్ ఎవరికి ఇచ్చిండు, వైఫ్కి ఇచ్చిండు. ఫస్ట్ అర్ధాంగి, సో తన బెటర్ హాఫ్ ఎవరైతే ఉంటారో ఆయనకి ఇచ్చిండు అనమాట వైఫ్. ఎందుకంటే ఇవ్వకపోతే మన కథ వేరే ఉంటుంది. ఇక ఓకే, ఇంటికి వెళ్ళిన తర్వాత వేరే ఉంటుంది. సో అందుకనే ఫస్ట్ తన వైఫ్కి ఇచ్చేసిండు. ఎంత ఇచ్చిండు, 2/5 ఇచ్చిండు, 2/5 వంతు ఇచ్చిండు. అంటే 20 లక్షలు అనేది 5 యూనిట్స్ అయితే అందులో 2వ వంతు 5 1s 5 4s. ఓకేనా, సో 20,000 కాదు నాన్న, 20 లక్షలు. ఇందులో మనకి 2/5 వంతు 5 1s 5 4s, 1 యూనిట్ ఈక్వల్స్ టు 4 lakhs. అప్పుడు 2 యూనిట్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అని అంటే 8 lakh rupees అవుతుంది. సో తన వైఫ్కి ఎంత పోయింది, 8 లక్షల రూపాయలు పోయింది. ఓకేనా, ఇప్పుడు 20 లక్షల్లో 8 లక్షలు తన వైఫ్కి ఇచ్చిండు. సో ఇంకా మిగిలింది ఎంత ఉంటుంది, 12 లక్షల రూపాయలు ఉంటుంది. ఆ 12 లక్షలు నెక్స్ట్ ఇచ్చింది ఎవరికి, అతని కొడుక్కి ఇంకా 12 లక్షల రూపాయలు ఉన్నది. ఈ 12 లక్షల్లో అతనికి ఎంత ఇచ్చాడు అంటే 1/4, 1/4 వంతు ఇచ్చాడు. సో 4 1s 4 3s అంటే ఎంత, 3 లక్షల రూపాయలు అతని కొడుకుకి ఇచ్చిండు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ 12లో 3 లక్షలు పోతే ఇంకా రిమైనింగ్ అమౌంట్లో డొనేషన్ చేసిండు. ఇంకా రిమైనింగ్ ఎంత మిగులుతుంది అతని దగ్గర, ఇంకా అతని దగ్గర 9 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ 9 లక్షల్లో అతను డొనేషన్ ఎంత చేసిండు అన్న, 2/9 చేసిండు, 2/9 వంతు. సో 9 1s 9, 1 యూనిట్ ఈక్వల్స్ టు 1 lakh అయితే 2 యూనిట్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే 2 lakh rupees అవుతుంది. ఇంకా అతని దగ్గర ఉన్న రిమైనింగ్ అమౌంట్ ఎంత అంటే 7 లక్షల రూపాయలు. ఓకేనా, సో 20 లక్షలు ఉన్నాయి. 20 లక్షల్లో 8 లక్షలు తన భార్యకి ఇచ్చిండు. సో తన భార్యకి 8 లక్షలు పోతే ఇంకా 12 లక్షలు ఉన్నాయి. ఈ 12 లక్షల్లో తన కొడుకు 3 లక్షలు ఇచ్చిండు. మళ్ళీ 3 లక్షలు పోతే ఇంకా అతని దగ్గర 9 లక్షలు ఉన్నాయి. 9 లక్షల్లో 2 లక్షలు ఏమో డొనేషన్ ఇచ్చిండు. అంటే ఇంకా అతని దగ్గర ఎంత ఉంటాయి అంటే 7 లక్షల రూపాయలు ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్, అతను విరాళంగా ఇవ్వబడింది ఎంత, విరాళంగా ఎంత ఇచ్చిండు అంటే 2 లక్షలు ఇచ్చిండు. అతని వద్ద ఎంత మొత్తం మిగులు ఉంది, ఇంకా అతని దగ్గర మిగులు ఉన్న అమౌంట్ ఎంత అంటే 7 లక్షల రూపాయలు. సో ఇలా మనకి ఆన్సర్ అనేది చేయవచ్చు అనమాట. సో ఇప్పుడు దీన్నే మనం ఏంటి అంటే ఫ్రాక్షన్ మెథడ్లో చేస్తాం. ఫ్రాక్షన్ మెథడ్లో చేస్తే ఎలా వస్తుందంటే, సో ఇప్పుడు అతని దగ్గర ఉన్న అమౌంట్ ఎంత అంటే 20 లక్షల రూపాయలు. 20 లక్షల్లో ఫస్ట్ క్వశ్చన్, మామూలుగా మనకి 2 క్వశ్చన్స్ ఇవ్వనన్నా ఏదో ఒకటి మాత్రమే ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతను విరాళంగా ఇచ్చింది ఎంతో ఫైన్ చేయాలి అని అనుకోండి. ఓకేనా, 20 లక్షలు ఉన్నాయి. 20 లక్షల్లో తన వైఫ్కి ఎంత ఇచ్చాడంటే 2/5 ఇచ్చిండు. సో 2/5 వంతు తన వైఫ్కి పోతే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 3/5 వంతు ఉంటుంది. మళ్ళీ 3/5 వంతులో 1/4 వంతు ఏమో కొడుకు ఇచ్చిండు. సో 1/4 వంతు కొడుకు పోతే మళ్ళీ ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 3/4 వంతు ఉంటుంది. సో ఇప్పుడు ఈ 3/4 వంతులో అతను డొనేషన్ ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే 2/9 వంతు. ఎంత నాన్న, 2/9 వంతు. సో ఇప్పుడు చేయాలి, 3 3s 9. సో ఇప్పుడు మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది డొనేషన్ ఇచ్చిన అమౌంట్ ఎంత అనేది. సో 3 3s 9 క్యాన్సిల్, 2 1s 2 2s 5 2s 10, ఇక్కడ 0కి క్యాన్సిల్ అనమాట. సో డొనేషన్ ఇచ్చింది మనకి ఇక్కడ ఎంత ఉన్నది, ఇంకా మిగిలింది 2 లక్షల రూపాయలు అతను డొనేషన్ ఇచ్చాడు. సో ఇలా మీరు సింగిల్ స్టెప్లో ఆన్సర్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఇంకా మిగిలిపోయింది ఎంత అనడు అనుకోండి. అప్పుడు మిగిలిపోయింది ఎంత అంటే ఇక్కడ 2/9 కాదు 7/9 రాస్తాం.
సో 7/9 రాస్తే అప్పుడు మనకి ఇక్కడ ఎంత మిగులుతుంది అంటే 7 lakh రూపీస్ అనేది మిగులుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు 5 4 20, 20కి 21 క్యాన్సిల్ అయితే 1 into 7 7 lakh రూపీస్ మిగులుతుంది. సో అలా మనకు అతను ఏమి ఇచ్చిండు ఏం అడుగుతున్నాడు అనే దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఇక్కడ రాసుకోవాలి. అలా రాసుకుంటే ఈ మెథడ్ ఫ్రాక్షన్ బేస్డ్ మెథడ్ ఏదైతే ఉన్నదో ఇది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఫ్రాక్షన్ బేస్డ్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ అన్న, ఎందుకంటే మీకు ఫర్దర్గా చాలా ప్రాబ్లమ్స్లో కూడా మనం ఈ ఫ్రాక్షన్ బేస్డ్ మెథడ్ అనేది యూజ్ చేస్తాము. సో కాబట్టి ఇది మీకు ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇలా మనం అనేది చేయొచ్చు అనమాట. ఇంకా మీరు దీన్ని రేషియో మెథడ్లో కూడా చేయొచ్చు. సో రేషియో మెథడ్లో చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే జస్ట్ మిగిలినది అమౌంట్ ఏదైతే ఉంటుందో అది వస్తుంది అనమాట. ఓకేనా. సో అది నీకు ఇంకొక ప్రాబ్లం ఉన్నది, ఆ ప్రాబ్లంలో మీకు ఆ రేషియో మెథడ్ అండ్ అది రెండు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఏ మ్యాన్ గివ్స్ 1/3 ఆఫ్ హిజ్ మనీ టు హిజ్ వైఫ్, 1/4 ఆఫ్ ది రిమైనింగ్ టు హిజ్ సన్ అండ్ 2/5 ఆఫ్ ద రిమైనింగ్ టు హిజ్ డాటర్. ఇఫ్ హీ స్టిల్ హ్యావ్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ 3,000 రూపీస్, హౌ మచ్ డస్ హీ హ్యాడ్ ఒరిజినల్లీ. ఓకేనా. ఒక వ్యక్తి తన డబ్బులో 1/3 వంతును తన భార్యకు, ఎక్కడైనా సరే ఫస్ట్ భార్యకి, అది ఇంపార్టెంట్. ఓకేనా. మిగిలిన దానిలో 1/4 వంతునేమో తన కుమారుడికి, ఆ తర్వాత మిగిలిన దానిలో 2/5 వంతునేమో కుమార్తెకు ఇచ్చాడు. చివరకు అతని వద్ద 3,000 రూపాయలు మిగిలి ఉంటే మొదట అతని వద్ద డబ్బు ఎంత ఉండేది అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనము క్రాస్ మల్టిప్లికేషన్లో చేయొచ్చు, క్రాస్ మల్టిప్లికేషన్ అంటున్నాం, ఫ్రాక్షన్ మెథడ్లో చేయొచ్చు అండ్ రేషియో మెథడ్లో కూడా చేయొచ్చు. సో ఫస్ట్ ఒకవేళ మనం సేమ్ అంటే ఇందాక మనం ఆల్రెడీ ఫ్రాక్షన్ మెథడ్లో చేసాం కాబట్టి ఫ్రాక్షన్ మెథడ్లో ఒకసారి చేసి చూద్దాం. ఫ్రాక్షన్ మెథడ్లో చేస్తే ఫస్ట్ అతని దగ్గర ఉన్న టోటల్ అమౌంట్ ఎంతో తెలియదు. సో కాబట్టి ఎక్స్ అనుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇందులో అతను తన భార్యకి ఎంత ఇచ్చాడు, 1/3 వంతు ఇచ్చాడు. అంటే ఇంకా అతని దగ్గర ఎంత ఉంటుంది, 2/3 వంతు ఉంటుంది. మళ్ళీ ఇందులో తన కొడుకు ఎంత ఇచ్చిండు, 1/4 వంతు ఇచ్చాడు. అంటే ఇంకా అతని దగ్గర ఎంత ఉంటుంది, 3/4 వంతు ఉంటుంది. మళ్ళీ అందులో తన కూతురికి ఎంత ఇచ్చిండో 2/5 వంతు ఇచ్చిండు. సో అంటే ఇంకా ఎంత ఉంటుంది, 3/5 వంతు ఉంటుంది. సో ఆ 3/5 వంతు మిగిలిన సొమ్ము ఎంత అంట, 3,000 రూపాయలు అంట. సో ఈక్వల్స్ టు 3,000 రూపీస్. దీన్ని క్యాన్సిలేషన్ చేసుకోండి. 3 get cancel, 2 1s అండ్ తర్వాత 2 2s అండ్ 3 1s 3. ఓకేనా. 1,000. సో ఎక్స్ ఈక్వల్స్ ఏమవుతుందంటే 5 2s 10. 10 into 1,000 ఎంత అంటే 10,000 రూపీస్. సో అతని వద్ద స్టార్టింగ్లో ఉన్న అమౌంట్ ఎంత అంటే 10,000 రూపాయలు. సో ఇలాగా మనం ఆన్సర్ అనేది ఈజీగా చేసేస్తాం. సో ఇప్పుడు దీన్నే మీరు రేషియో మెథడ్లో చేయాలి అంటే ఎలా. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటిది, 1/3 వంతు తన వైఫ్కి ఇచ్చిండు. అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 2/3 వంతు ఉంటుంది. అంటే 3 వంతుల్లో 1 వంతు పోతే ఇంకో 2 వంతులు ఉంటుంది. సో 3:2. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ అందులో 1/4 వంతు ఏమో తన కొడుకు ఇచ్చిండు. అంటే 1/4 వంతు పోతే ఇంకెంత ఉంటుంది, 3/4 వంతు ఉంటుంది. అంటే 4 యూనిట్స్ ఉంటే అందులో 1 యూనిట్ పోతుంది. అంటే ఇంక రిమైనింగ్ ఎంత ఉంటుంది, 3 యూనిట్స్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత 2/5 అంటే 5 యూనిట్స్ ఉండేది. 5 యూనిట్స్లో 2 యూనిట్స్ పోయింది. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇంకా 3 యూనిట్స్ ఉంటుంది అనమాట. ఓకే. ఇందులో ఏమన్నా క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ చేసుకోండి. సో 3 క్యాన్సిల్, 2 1s అండ్ 2 2s. 5 2s ఎంత అంటే 10, 3 1s ఎంత అంటే 3. బట్ ఇక్కడ మనకి ఈ మెథడ్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఈ మెథడ్లో ఓన్లీ స్టార్టింగ్ వాల్యూ, ఎండ్ వాల్యూ అండ్ వాటి మధ్య డిఫరెన్స్ ఇవి మాత్రమే ఉంటాయి. ఇందులో ఏంటిదంటే ప్రతి ఒక్క వాల్యూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అని అంటే స్టార్టింగ్ వాల్యూ, అతని దగ్గర ఉన్న ఒరిజినల్ అమౌంట్ ఎంత అండ్ ఆ తర్వాత అతని దగ్గర ఉన్న ప్రజెంట్ అమౌంట్ ఎంత అండ్ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత, ఇవి మాత్రమే ఉంటాయి అన్నమాట. అతని దగ్గర స్టార్టింగ్లో 10 యూనిట్స్ ఉండే, ఇప్పుడు 3 యూనిట్స్ ఉన్నది. అంటే ఎంత ఖర్చు అయిపోయింది, 7 యూనిట్స్ ఖర్చు అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఇందులో హింట్ ఏమి ఇచ్చిండు అంటే ప్రజెంట్ ఉన్న అమౌంట్ ఇచ్చిండు. అంటే ఇప్పుడు 3 యూనిట్స్ ఈక్వల్స్ టు 3,000 రూపీస్ అయితే 10 యూనిట్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే 10,000 రూపీస్ అవుతుంది ఇది. సో ఇది ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుందా? అవును, ఆలోచించింది కరెక్టే. ఎక్కడ, రేషియో థర్డ్ మెథడ్ అనమాట. సో రేషియో థర్డ్ మెథడ్, ఈ విధమైన ప్రాబ్లమ్స్కి మనకి రేషియో థర్డ్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇలా రేషియో థర్డ్ మెథడ్ ఏదైతే ఉంటుందో అలా చేయొచ్చు, లేదంటే ఇలా ఫ్రాక్షన్ మెథడ్లోనైనా చేయొచ్చు. మీ 2 మెథడ్లో ఎలా చేసినా సరే ఆన్సర్ అనేది మీరు ఈజీగా వస్తుంది. నెక్స్ట్ చూడండి, బిట్వీన్ 2 consecutive years ఇన్కమ్స్ ఆర్ ఇన్ రేషియో ఆఫ్ 2:3 అండ్ ఎక్స్పెన్సెస్ ఇన్ ద రేషియో 5:9.
ఇఫ్ మై ఇన్కమ్ ఇన్ సెకండ్ ఇయర్ ఈజ్ 45,000 and my expenses in first year is 25,000, మై టోటల్ సేవింగ్స్ ఫర్ 2 years ఈజ్. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, వరుస 2 సంవత్సరాల ఆదాయాల నిష్పత్తి 2:3 అంట, ఖర్చుల నిష్పత్తి 5:9 అంట. రెండవ సంవత్సరంలో నా ఆదాయం 45,000 రూపాయలు మరియు మొదటి సంవత్సరంలో ఓకేనా మొదటి సంవత్సరంలో నా ఖర్చు 25,000 రూపాయలు అయితే ఆ 2 సంవత్సరాలకు కలిపి నా మొత్తం పొదుపు ఎంతో ఫైండ్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్స్ మధ్య ఆ రేషియో ఏదైతే ఉందో అది చూడండి. ఓకేనా. సో ఒకటేమో ఫస్ట్ ఇయర్ది, ఇంకొకటేమో సెకండ్ ఇయర్కి మధ్య రేషియో ఇచ్చిండు. ఫస్ట్ ఇన్కమ్ ఇచ్చిండు, ఇన్కమ్ మధ్య రేషియో ఎంత అంట 2:3 అంట. తర్వాత ఎక్స్పెండిచర్ ఇచ్చిండు, ఎక్స్పెండిచర్ మధ్య రేషియో ఎంత ఇచ్చిండు 5:9 ఇచ్చిండు. ఓకేనా. సో ఇప్పుడు హింట్స్ ఇచ్చిండు అనమాట. ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్సే మనకి సేవింగ్స్ అనేది అవుతుంది. ఈ రెండింటికి మధ్య హింట్స్ ఇచ్చిండు. ఏమని, ఇక్కడ ఇఫ్ ఇన్కమ్ ఇన్ సెకండ్ ఇయర్ ఈజ్ 45,000, ఇన్కమ్ ఇన్ సెకండ్ ఇయర్ ఇదే కదా ఇన్కమ్. ఇక్కడ సెకండ్ ఇయర్లో నా ఇన్కమ్ ఎంత ఉన్నదంటే 3 యూనిట్స్ ఉన్నది. సో ఈ 3 యూనిట్స్ ఈక్వల్స్ టు 45,000 అయితే 1 యూనిట్ ఏమవుతుంది 15,000 అవుతుంది. 1 యూనిట్ 15,000 అయితే ఇక్కడ 2 యూనిట్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 30,000 రూపీస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఏమంటున్నాడు, అండ్ మై ఎక్స్పెన్సెస్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఈజ్ 25,000. సో ఫస్ట్ ఇయర్లో ఎక్స్పెండిచర్ ఎంత అంట 25,000 అంట. సో 5 యూనిట్స్ ఈక్వల్స్ టు 25,000 అయితే 1 యూనిట్ ఎంత 5,000. అప్పుడు ఇక్కడ 9 యూనిట్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 45,000 అవుతుంది. సో ఫస్ట్ ఇయర్లో అతనికి 30,000 రూపాయలు ఇన్కమ్ వస్తే 25,000 రూపాయలు ఖర్చు పెట్టిండు. సో ఇప్పుడు సేవింగ్స్ ఎంత అవుతాయి 5,000 రూపాయలు అతని సేవింగ్స్ అవుతాయి. అంతే కదా, 30,000 వచ్చినాయి, 25,000 ఖర్చు పెట్టిండు, ఇంకా 5,000 మిగులుతాయి. సెకండ్ ఇయర్కి వద్దాం, 45,000 రూపాయలు వచ్చినాయి, 45,000 రూపాయలు ఖర్చు పెట్టిండు. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది 0, ఏమి సేవింగ్స్ అనేవి లేవు అనమాట. సో ఇది 2 ఇయర్స్లో మొత్తం కలిపి వచ్చిన సేవింగ్స్ ఎంత అంటే ఇక్కడ 5,000, ఇక్కడ 0, అంటే మొత్తం మీద అతను సేవ్ చేసిన అమౌంట్ ఎంత అంటే 2 ఇయర్స్ మీద 5,000 రూపాయలు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇదేదో మీకు ఫస్ట్ ఇయర్ అదేది అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది యాక్చువల్లీ చాలా చిన్న క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. మీరు కరెక్ట్గా కనుక అర్థం చేసుకుంటే చాలా ఈజీ క్వశ్చన్ అనమాట ఇది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద రేషియో ఆఫ్ మంత్లీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ 7:3. ఇఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ 5,400 ఫైండ్ హిజ్ మంత్లీ ఇన్కమ్. ఒక వ్యక్తి యొక్క నెలవారీ ఆదాయం మరియు వ్యయాల నిష్పత్తి 7:3 అయితే అతని వ్యయం 5,400 రూపాయలు అయితే అతని నెలవారీ ఆదాయాన్ని కనుగొనండి అని చెప్పేసి అడుగుతాను. ఇది కూడా మనకి సింపులేనన్న, ఇన్కమ్ అండ్ ఆ తర్వాత ఎక్స్పెండిచర్ రేషియో ఏమి ఇచ్చిండు 7:3 ఇచ్చిండు. ఇందులో మనకి ఎక్స్పెండిచర్ అంటున్నాడు ఎంత 5,400 రూపీస్ అంట. సో ఇప్పుడు 3 యూనిట్స్ ఈక్వల్స్ టు 5,400 రూపీస్ అయితే మనకి 1 యూనిట్ వాల్యూ ఎంత అనేది కావాలి. ఓకేనా. సో 1 యూనిట్ వాల్యూ ఏమవుతుందన్న 1,800 రూపీస్ అవుతుంది. అంతే కదా, 18 3 అనే కదా 54. సో 1,800 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి అని అంటే 7 యూనిట్స్ వాల్యూ కావాలి. సో 7 × 1,800 రూపీస్ అనమాట. ఓకేనా. 18 7s ఎంత 126. ఓకేనా, 2 zeros కి 2 zeros. సో అంటే మనకి ఏమవుతుంది 12,600 రూపీస్ అవుతుంది. అతని యొక్క ఎక్స్పెండిచర్ 5,400 అయితే ఇన్కమ్ ఎంత అంటే 12,600 రూపీస్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. దీన్నే మీరు ఒకవేళ ఇదంతా కాకుండా డైరెక్ట్గా చేయాలని అనుకుంటే మనకి ఇక్కడ ఇన్కమ్ 7 యూనిట్స్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ 7 యొక్క డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా, 7తో డివిజిబుల్ అవ్వాలి. సో ఇప్పుడు మనకి 12,600 సరే ఇది అవుతుందా కాదనేది పక్కన పెట్టండి. సో 18,000 అవుతుందా పక్కా కాదు, 3,600 అవుతుందా కాదు, 25,000 అవుతుందా పక్కా కాదు. సో కాబట్టి ఇక మిగిలిపోయింది ఏంటంటే ఆప్షన్ ఏనే కాబట్టి 12,600 రూపీస్. ఒకసారి చెక్ చేసుకోండి కావాలి అంటే. సో 7 1s 7, 7 1s 7 పోతే ఇంకా మనకి 5 56, 7 8s 56, 2 zeros కి 2 zeros కథం. సో కాబట్టి అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 2 persons ఈజ్ ఇన్ రేషియో ఆఫ్ 4:5. ఓకే, ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 2 persons ఇన్ రేషియో 4:5 అండ్ దేర్ ఎక్స్పెండిచర్ ఆర్ ఇన్ రేషియో 7:9. ఇఫ్ ఈచ్ సేవ్ 50 రూపీస్ పర్ మంత్ దెన్ దేర్ మంత్లీ ఇన్కమ్ ఆర్. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు,
ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 2 పర్సన్స్ ఈజ్ 5:5. సరే, ఇద్దరు వ్యక్తులు నెలసరి ఆదాయాలు 4:5 నిష్పత్తిలో మరియు వారి ఖర్చులు 7:9 నిష్పత్తిలో ఉన్నాయి. వారిలో ప్రతి ఒక్కరూ నెలకి 50 రూపాయలు ఆదా చేస్తే వారి నెలసరి ఆదాయాలు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి ఆదాయాల మధ్య నిష్పత్తి ఉన్నది, అండ్ తర్వాత ఖర్చుల మధ్య నిష్పత్తి కూడా ఉన్నది. మనకేం అడుగుతున్నాడు అంటే, సో వాటి ఆదాయాలు ఎంత అని చెప్పేసి ఇచ్చింది. ప్రతి ఒక్కరు 50 రూపాయలు కనుక సేవ్ చేస్తే నెలసరి ఆదాయాలు ఎంత. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్లో మనం ఆన్సర్ అయితే చేయొచ్చు నాన్న. ఓకేనా? సో అంటే చాలా మెథడ్స్లో చేయొచ్చు. డైరెక్ట్ రేషియో మెథడ్లో చేయొచ్చు, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేయొచ్చు. ఓకేనా? సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనకు అడుగుతున్నాడు ఇన్కమ్సే కాబట్టి ఇన్కమ్ మధ్య రేషియో రాసుకోండి. ఎంత? 4:5. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ మధ్య రేషియో ఎంత? 7:9. ఇద్దరు కూడా సేవ్ చేస్తుంది ఎంత అంటే 50 రూపీస్, అండ్ ఆ తర్వాత 50 రూపీస్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 9 4 ఎంత? 36. 7 5 ఎంత? 35. రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది అని అంటే 1 యూనిట్ అవుతుంది. 7 5 ఎంత? 35. సో ఇక్కడ 750s ఉన్నాయి, ఇక్కడేమో 950s ఉన్నాయి. ఓకేనా? రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది? 250s అవుతుంది. 250s అంటే ఏమవుతుంది? 100 రూపీస్ అనమాట. సో 1 యూనిట్ ఈక్వల్స్ టు 100 రూపీస్. అయితే మనకేమంటున్నాడు? నెలసరి ఆదాయాలు ఎంత. సో ఇప్పుడు మనకి ఏదేమో ఏ అండ్ బి ఇచ్చింది. ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 2 పర్సన్స్. ఇదేమో పర్సన్ 1 అండ్ పర్సన్ 2. పర్సన్ 1 4 యూనిట్స్ కాబట్టి 400, పర్సన్ 2 5 యూనిట్స్ కాబట్టి 500. సో అంటే ఎంత అవుతుంది మనకి? 400 అండ్ 500. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఇక్కడ 1 యూనిట్ వాల్యూ 100 వచ్చింది కాబట్టి 4 యూనిట్స్ 400, 5 యూనిట్స్ ఏమో 500 రూపీస్ అవుతుంది అనమాట. దీన్ని మళ్ళీ మనం రేషియో మెథడ్లో కూడా చేయొచ్చు. సో రేషియో మెథడ్లో చేస్తే ఏంటిదంటే రెండు రేషియోస్ మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం సరే చెప్తాను చూడండి. ఒకవేళ మీరు రేషియో మెథడ్లో చేస్తే 4:5 అండ్ 7:9. ఓకేనా? సో ఇప్పుడు ఇదేమో ఇన్కమ్ అండ్ ఇదేమో ఎక్స్పెండిచర్ కాబట్టి రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ మనకి సేవింగ్స్ అవుతుంది. రెండు చోట్ల కూడా 50-50 ఉన్నది, అంటే సమానం అనమాట. సో సేమ్ ఉన్నది కాబట్టి అప్పుడు ఏం చేస్తాం మనం? రేషియో అనేది యాక్చువల్గా తగ్గాలి. ఎందుకంటే అంతే కదా, ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ అనేది తక్కువ ఉండాలి, బట్ ఇక్కడ ఎక్కువ ఉన్నది. అంటే ఈ రేషియోలో 1 to 12 సేమ్ లేదు. సో సేమ్ చేసుకోండి. ఈ రేషియో మధ్య ఉన్న డిఫరెన్స్ ఈ రేషియో తోటి, ఈ రేషియో ఉన్న మధ్య డిఫరెన్స్ దీంతో మల్టిప్లై చేస్తాం. ఇదేమో ఇంటూ 2 అవుతుంది, ఇదేమో ఇంటూ 1 అవుతుంది అనమాట. అంటే 8 ఉన్నది కాస్త 7 అయింది, 10 ఉన్నది కాస్తనేమో సో 10 ఉండేదేమో 9 అయింది. అంటే ఇక్కడ మనకి ఎన్ని యూనిట్స్ తగ్గింది? 1 యూనిట్ అనేది డిఫరెన్స్ ఉన్నదా. 1 యూనిట్ ఈక్వల్స్ టు ఎంత అంటే 50. 1 యూనిట్ 50 అయితే 8 యూనిట్స్ వాల్యూ 400 అండ్ 10 యూనిట్స్ వాల్యూనేమో సో మనకి 500 రూపీస్ అవుతుంది అనమాట. ఓకే? సో ఆ విధంగా కూడా చేయొచ్చు రేషియో మెథడ్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ఇన్ రేషియో 4:3. ఓకేనా? ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ రెండింటికి మధ్య రేషియో ఇచ్చిండు 4:3. హిజ్ సేవింగ్స్ ఇంక్రీజ్డ్ బై, ఓకే, హిజ్ సేవింగ్స్ ఇంక్రీజ్డ్ బై 1/5 ఆఫ్ హిజ్ ఇన్కమ్ అండ్ ఇన్కమ్ రిమైన్స్ సేమ్. వాట్ ఈస్ ద న్యూ రేషియో ఆఫ్ హిజ్ ఎక్స్పెండిచర్? ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాడు? ఒక వ్యక్తి యొక్క ఖర్చు మరియు పొదుపుల నిష్పత్తి 4:3 అంట. అతని ఆదాయం మారకుండా ఉన్నప్పటికీ అతని పొదుపు అతని ఆదాయంలో 1/5 వంతు పెరిగింది. అయితే అతని ఖర్చు యొక్క కొత్త నిష్పత్తి ఎంత? అంటే ఇప్పుడు ఆ ఖర్చు అండ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ న్యూ రేషియో ఎంతో చెప్పండి అని చెప్పేసి అడుగుతుంటారు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ అనేది ఇక్కడ నేర్చుకున్నా. ఈ కాన్సెప్ట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ చాలా ప్రాబ్లమ్స్లో ఇది మనకి యూజ్ అవుతుంది. ఓకేనా? అంటే చాలా వరకు కొన్ని ప్రాబ్లమ్స్లో అయితే మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యొక్క ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ తీసుకుందాం. ఇన్కమ్ ఎంత అంటే 1000 రూపాయలు అనుకుందాం. అందులో ఎక్స్పెండిచర్ ఎంత అంటే 600 అనుకుందాం. సేవింగ్స్ ఎంత అంటే 400 రూపాయలు అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు అతని యొక్క ఎక్స్పెండిచర్ పెరిగింది నాన్న. ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత తీసుకుందాం? 150 రూపాయలు తీసుకుందాం. ఎక్స్పెండిచర్ ఏమో 150 రూపాయలు పెరిగింది. అండ్ సేవింగ్స్ పెరిగింది. సేవింగ్స్ ఎంత పెరిగింది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు తీసుకుందాం. లేదు అంటే మళ్ళీ 100 అంటే అది కూడా 25% అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 రూపాయలు తీసుకుందాం, ఓకేనా. సో అప్పుడు ఇన్కమ్ ఎంత పెరుగుతుంది, 150 ప్లస్ 80 ఎంత, 230. సో ఇన్కమ్ ఎంత పెరుగుతుంది అంటే 230 పెరుగుతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఇన్కమ్ ఏమవుతుంది అంటే 1230 రూపాయలు అవుతుంది. ఎక్స్పెండిచర్ ఏమవుతుంది అంటే 750 రూపాయలు అవుతుంది. సేవింగ్స్ ఏమవుతుంది అంటే 480 రూపాయలు అవుతుంది. ఈ రెండు కలిపితే మళ్ళీ ఇది వస్తుంది అనమాట, ఓకేనా. ఇన్కమ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇన్కమ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ అవుతుంది, ఓకే. అది ఈ రెండింటికి మధ్య చూసుకుని అంతే ఉండదు చూడండి. ఇక్కడ 600 ప్లస్ 400 ఎంత, 1000. 150 ప్లస్ 80 ఎంత, 230. 750 ప్లస్ 480 ఎంత, 1230. సో మీరు ఏ స్టేజ్లో చూసుకున్నా, అంటే ఇనీషియల్ వాల్యూస్ చూసుకున్నా, పెరిగిన వాటివి చూసుకున్నా, పెరిగిన తర్వాత వాల్యూస్ చూసుకున్నా సరే ఇన్కమ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్సే ఉంది, ఓకేనా. ఎంత, ఈ ఇన్కమ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో దీని ప్రాబ్లమ్స్లో ఎలా ఇస్తాడు అని అంటే, ఒకవేళ పర్సంటేజ్ ప్రకారం చూసాము అని అనుకోండి, ఇది ఎంత అవుతుంది నాన్న, 23% అవుతుంది. ఇది ఎంత అవుతుంది, 150 అనేది మనకి 600లో ఎంత, 25% అవుతుంది. ఇక్కడ 80 అనేది 400లో ఎంత, 20% అవుతుంది, ఓకేనా. ఇన్కమ్ 23%, ఎక్స్పెండిచర్ 25% పెరిగితే సేవింగ్స్ ఏమో 20% అనేది పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఏమి ఇస్తాడు, ఒక పర్సన్ ఇన్కమ్ అనేది ఉన్నది, సమ్ రేషియో అనేది ఇస్తాడు అనుకోండి, ఓకేనా. సో ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ మధ్య రేషియో ఎంత అంటే 6:4, లేదు అంటే 3:2. ఎంత, ఎక్స్పెండిచర్ 3 యూనిట్స్ అండ్ ఆ తర్వాత సేవింగ్స్ ఏమో 2 యూనిట్స్. అప్పుడు ఇన్కమ్ ఏమవుతుంది అని అంటే 5 యూనిట్స్ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఇన్కమ్ ఏమైంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 23% ఇంక్రీజ్ అయింది, ఓకేనా. 23% ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది అండ్ ఎక్స్పెండిచర్ ఏమో 25% ఇంక్రీజ్ అయింది. అయితే సేవింగ్స్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి అంటాడు. సో ఇప్పుడు మనకి ఇందులో ఫైండ్ చేయాలి అంటే 2 zeros యాడ్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట. సో కాబట్టి 2 zeros యాడ్ చేసుకోండి. 500లో 23%, 23 ఇంటూ 5 ఎంత అంటే 115, ఓకేనా. సో ఇక్కడ మనకి 115 అనేది పెరుగుతుంది. ఇది మీరు యాడ్ చేసుకున్న తర్వాత వాల్యూస్ కూడా అవసరం లేదు, జస్ట్ ఇక్కడ ఎంత యాడ్ అయిందో అది రాసుకుంటే సరిపోతుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 25% మనకి ఇంక్రీజ్ అయిందనమాట. సో 300లో 25% ఏమవుతుంది, 75 రూపీస్. 20% 60 అండ్ 15%, 5% ఎంత అంటే 15. సో 75 రూపీస్ యాడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మొత్తం యాడ్ అయింది ఎంత అంటే, పెరిగింది ఎంత అంటే 115. అందులో ఎక్స్పెండిచర్లో ఎంత వచ్చిందంటే 75. ఎందుకంటే ఎక్స్పెండిచర్ సేవింగ్స్ రెండు కలిపితే నాకు ఇన్కమ్ అనేది కావాలి, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ రెండు కలిపితే మనకి ఇక్కడ 115 కావాలి. ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఇక్కడ ఎంత ఉన్నది, 75 ఉన్నది ఆల్రెడీ. అంటే ఇప్పుడు మనకి ఇంకెంత పెరగాలి, 40 పెరగాలి. 40 ప్లస్ 75 కదా మనకి 115 అయ్యేది. అంటే ఇప్పుడు ఇక్కడ సేవింగ్స్ ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 40 యూనిట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఆ 40 అనేది 200లో ఎంత పర్సంటేజ్, 40 అనేది 200లో ఎంత పర్సంటేజ్, ఎందుకు మనకి అదే కదా అడిగింది, సేవింగ్స్ ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అని చెప్పేసి. సో సేవింగ్స్ పర్సంటేజ్ 2 zeros గెట్ క్యాన్సిల్, 2 1s 2 20s. సో మనకి ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 20% ఇంక్రీజ్ అయింది అని చెప్పేసి చెప్తాం అనమాట, ఓకేనా. సో 20% ఇంక్రీజ్ అయింది అని చెప్తాం, ఓకే. సో ఈ విధంగా సేమ్ ఇదే విధంగా మనకి ఎక్స్పెండిచర్ అడగవచ్చు అండ్ ఈ రెండు ఇచ్చి మనకి ఇన్కమ్ కూడా అడగవచ్చు అనమాట. ఇలా మనకి రకరకాలుగా ఈ క్వశ్చన్ అయితే అడగవచ్చు. అండ్ ఇందులో ఇప్పుడు మీకు ఇందాక ఇచ్చిన ప్రాబ్లం ఏదైతే ఉన్నదో సో దాని ప్రకారంగా మనం కనుక చూసుకుంటాం, అక్కడ ఏంటిది ఇన్కమ్ అనేది సేమ్ ఉన్నది. సో ఇప్పుడు మనకి జస్ట్ ఓన్లీ మనకి ఏమవుతుంది అంటే ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్లో మాత్రమే డిఫరెన్స్ అనేది ఉన్నదన్నమాట, ఓకేనా. సో ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్కమ్ అండ్ ఇన్కమ్ రిమైన్స్ ద సేమ్, ఇన్కమ్ అనేది సేమ్ ఉన్నది, ఓకేనా. ఓన్లీ మనకి ఇక్కడ చేంజ్ అయింది ఏంటి అంటే సేవింగ్స్ అండ్ ఆ తర్వాత ఎక్స్పెండిచర్ మాత్రమే, ఓకేనా. సో దాని ప్రకారంగా కనుక ఒకవేళ సేమ్ ఇదే ప్రాబ్లంకి దాని ప్రకారంగా కనుక తీసుకున్నాం, దానికి ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఇన్కమ్ ఎంత అంటే 1000 రూపీస్ ఉన్నది, ఎక్స్పెండిచర్ ఎంత అంటే 600 రూపీస్ ఉన్నది, సేవింగ్స్ ఎంత అంటే 400 రూపాయలు ఉన్నది.
ఇప్పుడు ఇన్కమ్ ఏం పెరగలేదు, ఓకేనా, ఇన్కంలో మనకి జీరో అనమాట, అదే 1000 రూపీస్ ఉన్నది. ఇక్కడ ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెండిచర్ అనేది ఒక 100 రూపాయలు పెరిగింది అని అనుకుందాం, ఓకేనా, లేదంటే అదే 150 రూపాయలు ఎంతో కొంత పెరిగింది అని అనుకుందాం. సో బట్ ఇక్కడ ఇన్కమ్ అనేది ఎలాంటి చేంజ్ లేదు కాబట్టి అప్పుడు సేవింగ్స్ ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ 100 రూపాయలు పెరిగింది, ఎక్స్పెండిచర్ 700 అయింది. ఇప్పుడు మనకి సేవింగ్స్ అండ్ ఎక్స్పెండిచర్ కలిపితే ఇన్కమ్ రావాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పెండిచర్ 700 ఉన్నది కాబట్టి అప్పుడు సేవింగ్స్ ఏమవుతుంది, 300 రూపాయలు అవుతుంది. ఇంతకుముందు 400 రూపాయలు ఉన్నది 300 రూపాయలు అయింది అంటే ఇప్పుడు ఇక్కడ సేవింగ్స్ అనేది తగ్గిందా పెరిగిందా, తగ్గింది. ఎంత తగ్గింది, 100 రూపాయలు తగ్గింది, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని అతను క్వశ్చన్గా అడిగినప్పుడు ఎలా అడుగుతాడు అని అంటే, ఇప్పుడు ఒక దాంట్లో ఒక పర్సన్ కొంత అమౌంట్ అనేది సంపాదిస్తాడు, ఓకేనా. అందులో అతని ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ మధ్య రేషియో ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6:4, సార్ ఎంతో కొంత ఇస్తాడు, 6:4, ఓకేనా. సో అప్పుడు ఇన్కమ్ ఏమవుతుంది, ఇది ఎక్స్పెండిచర్ అండ్ ఇది సేవింగ్స్, అప్పుడు ఇన్కమ్ ఏమవుతుంది అంటే 10 యూనిట్స్ అవుతుంది. ఇక్కడ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఏమైందంటే 1/6 పెరిగింది, ఓకేనా. సో 1/6 ఇన్కమ్ పెరిగింది, అయితే సేవింగ్స్ అలా తర్వాత ఇన్కమ్ అనేది ఎక్స్పెండిచర్ అనేది 1/6 పెరిగింది. సో ఒక పర్సన్ సంపాదించే కొంత అమౌంట్ అనేది సంపాదిస్తాడు, అందులో ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ మధ్య రేషియో ఎంత అంటే 6:4. సో ఇప్పుడు 6:4లో లేదు అని అంటే అదే 3:2 ఎలాగైతే ఉందో దాని ప్రకారం తీసుకున్నా ఓకే, లేదంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా పోతుంది కదా అని చెప్పేసి తీసుకున్నా. సరే మళ్ళీ ఆ కన్ఫ్యూజన్ ఎందుకు, ఎట్లాగో మనకి అది 3:2 అయితే సార్ అంటే సరే ఇన్కమ్ ఎంత అంటే 3 యూనిట్స్, సేవింగ్స్ ఎంత అంటే 2 యూనిట్స్, అప్పుడు ఎక్స్పెండిచర్ 3 యూనిట్స్, సేవింగ్స్ 2 యూనిట్స్, అప్పుడు ఇన్కమ్ ఏమవుతుందంటే 5 యూనిట్స్ అవుతుంది. ఈ రెండింటికి మధ్య రేషియో తీసుకుంటాడు, ఆ రేషియో మనకి ఇస్తాడు ఎంత, 3:2 అవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్పెండిచర్ అనేది పెరిగింది, ఎంత పెరిగింది, 100 అనేది 600 ఎంత అవుతుంది, 16.2/3% అవుతుంది, అంటే 1/6 అవుతుంది అనమాట. ఎక్స్పెండిచర్ అనేది 1/6 పెరిగింది. సో ఇన్కంలో ఎలాంటి చేంజ్ లేకపోతే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ల మధ్య రేషియో ఎంత, ఇప్పుడు మీకు ఇచ్చిన ప్రాబ్లం ఏదైతే ఉందో దాని ప్రకారం అనమాట. సో ఇప్పుడు అలా కనుక మనం చూసుకుంటే ఇప్పుడు 1/6 నాన్న, ఇక్కడ అన్నిటికీ కూడా 0 అనేది యాడ్ చేసుకోండి. సో 1/6 అంటే ఇప్పుడు మనకి 6తో క్యాన్సిల్ చేస్తే 5 పెరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎలాగో ఇది 15 ఉంటుంది, 30 ఉండేది కాస్త 35 అయింది. సో 35 అయింది అంటే మనకి ఇక్కడ మనకి ఏమవుతుంది, 50లో 35 పోతే ఇక్కడ 15 అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రెండు కలిపితే ఇన్కమ్ కావాలి, అవునా. ఇది +5 ఉన్నది, అప్పుడు ఇది ఎంత అయితే ఇక్కడ 0 వస్తుంది, ఇది -5 అయినప్పుడే కదా మనకి 0 వచ్చేది. సో ఇక్కడ మనకి +5, ఇది -5. సో 30 + 5 ఎంత అంటే 35 అయితే 20 - 5 ఏమవుతుంది, 15 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య రేషియో కనుక అడిగిండు అనుకోండి, అప్పుడు మనకి 5 7s 5 3s 7:3 అని చెప్పేసి చెప్తాం అనమాట, ఓకేనా. సో ఒకవేళ మనకి ఇలా కాకుండా పర్సంటేజ్లో అడుగుతాడు. సో ఇప్పుడు ఇన్కంలో ఎలాంటి మార్పు లేదు, ఎక్స్పెండిచర్ 1/6 అనేది పెరిగింది, అయితే సేవింగ్స్ ఎంత తగ్గుతుంది, లేదంటే సేవింగ్స్లో వచ్చే మార్పు ఎంత అని చెప్పేసి అడుగుతాడు. సో ఇప్పుడు సేవింగ్స్ అనేది 5 యూనిట్స్ తగ్గింది, అందులో వచ్చే పర్సంటేజ్ ఏమవుతుంది అంటే సేవింగ్స్ది 5 యూనిట్స్ తగ్గింది, ఎంతలో అంటే 20లో. సో దాని పర్సంటేజ్ ఏమవుతుంది, 5 1s 5 4s 4 1s 4 20 5s, ఓకేనా. సో అంటే అప్పుడు ఇన్కమ్ అనేది ఎంత తగ్గాలి అంటే 25% తగ్గాలి, అప్పుడు సేవింగ్స్ అనేది 25% తగ్గాలి, అప్పుడు ఇన్కంలో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు అనమాట, ఓకేనా. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి నాన్న, రకరకాల మీకు చాలా డిఫరెంట్ వేస్లో మనకైతే క్వశ్చన్ ఇస్తాడు. ఇదేంటి అంటే ఇప్పుడు మీకు ఇచ్చిన ప్రాబ్లం లాంటిది, ఇదేంటి అంటే మనకి నార్మల్గా ఇంకా ఇందులో వేరే ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, వాటికి రిలేటెడ్ కాన్సెప్ట్ అనమాట ఇది, ఓకే. ఈ కాన్సెప్ట్ కనుక వస్తే వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చాలా ఈజీగా సాల్వ్ అనేది చేయొచ్చు. ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే ఇక్కడ ఇన్కమ్ అండ్ ఆ తర్వాత ఇన్కమ్ ఈక్వల్స్ ఏమవుతుంది అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్, ఓకేనా. ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ ఈక్వల్స్ టు ఇన్కమ్. అది ఈ రెండింటి, ఇది ఇక్కడ చూసుకున్నా ఈ వేలో చూసుకున్నా యాడ చూసుకున్నా సరే అది మనకి సేమ్ రావాలి. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఇన్కమ్ అనేది చేంజ్ అనేది లేదు అని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ వాల్యూ వస్తుంది. ఒకవేళ ఇప్పుడు మీకు ఇన్కమ్ కంటే ఇది ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇది ఎంతైతే ఎక్కువ వచ్చిందో అంత ఇక్కడ మనకి తగ్గుతుంది అనమాట. సో ఆ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఒకవేళ దానికి కూడా చెప్పాలి అని అంటే జస్ట్ డేటా ప్రకారం చెప్తాను చూడండి.
సో ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్. ఇన్కమ్ ఎంత అంటే 1000 రూపీస్ ఉన్నది, ఎక్స్పెండిచర్ ఎంత అంటే 600 రూపాయలు, సేవింగ్స్ ఎంత అంటే 400 రూపాయలు. సో ఇప్పుడు ఇక్కడ ఇన్కమ్ ఎంత పెరిగింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 పెరిగింది అని అనుకుందాం. బట్ ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది అంటే 300 రూపాయలు పెరిగింది అనుకోండి. అప్పుడు ఇన్కమ్ ఏమవుతుంది, 1200 రూపాయలు అవుతుంది. అండ్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, 900 రూపాయలు అవుతుంది. అప్పుడు సేవింగ్స్ ఎంత అవుతుంది, 300 రూపాయలు అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ సేవింగ్స్ ఎంత తగ్గుతుంది, 100 రూపాయలు తగ్గుతుంది అనమాట. ఓకేనా. సో చూడండి ఇక్కడ +200 ఉన్నది, ఇక్కడ +300 ఉన్నది. మనకి రెండింటిని కలిపితే +200 కావాలి. ఇక్కడ 300 ఉన్నది కాబట్టి +300 ఉన్నది అంటే ఇక్కడ -100 చేస్తేనే కదా మనకి 200 వచ్చేది, అంతే కదా. 300 ఉన్నది, 200 రావాలంటే ఏం చేయాలి, 100 తీసేయాలి. సో కాబట్టి -100. సో కాబట్టి ఇక్కడ -100 అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మళ్ళీ ఆ రకమైన ప్రాబ్లం వచ్చినప్పుడు నేను మళ్ళీ అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్న. ప్రస్తుతానికైతే ఈ ప్రాబ్లం అనేది చూద్దాం. ఓకే, దీనికి సంబంధించిన ప్రాబ్లం అనేది చూద్దాం. సో ఇక్కడ ఏమంటున్నారంటే ద ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ఇన్ ద రేషియో 4:3. ఓకేనా. ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ రేషియో ఎంతనన్నా 4:3. సో అప్పుడు మనకి ఇన్కమ్ ఏమవుతుంది, 7 యూనిట్స్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు వీటన్నింటికి కూడా ఏంటంటే 1/5 అన్నాడు కాబట్టి వీటన్నింటికి ఒక 0, 0, 0 అనేది యాడ్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు ఏమంటున్నాడు, హిస్ సేవింగ్స్ ఇంక్రీజ్డ్ బై 1/5 అని చెప్పేసి అంటున్నాడు. సేవింగ్స్ అనేవి 1/5 ఇంక్రీజ్ అని అంట. ఓకేనా. 1/5 5తో క్యాన్సిల్ చేస్తే సో 5 6 30 కాబట్టి +6 యూనిట్స్ అవుతుంది. ఇక్కడ ఇన్కమ్ అనేది సేమ్ అంతే 70 యూనిట్సే ఉన్నది, ఇన్కమ్లో చేంజ్ అనేది లేదు. సో సేవింగ్స్ ఏమో 6 యూనిట్స్ యాడ్ అయింది అంటే 36 యూనిట్స్ అయింది. సో ఇది +6 అయింది అంటే ఏమర్థము, ఇది -6 అయింది అని అర్థం, ఎందుకంటే ఇన్కమ్లో ఎలాంటి చేంజ్ లేదు కాబట్టి. సో 40 - 6 ఎంత అంటే ఇక్కడ 34 యూనిట్స్ అవుతుంది. సో 34 + 36 ఎంత అంటే 70 యూనిట్స్ అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే 2 17s 2 18s. ఇప్పుడు మనకి రేషియో ఏమవుతున్నది అని అంటే 17:18 అవుతున్నది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు దాని ప్రకారం కనుక మనం చూసాము అనుకోండి, ఇప్పుడు మనకి ప్రెసెంట్ ఎంత ఉన్నది, 34 యూనిట్స్ ఉన్నది. ఇంతకుముందు అతని ఖర్చు ఎంత ఉండే, 40 యూనిట్స్ ఉండే. సో రెండింటికి క్యాన్సిల్ చేసుకుంటే ఏమవుతుంది, 2 17s అండ్ తర్వాత 2 20s. 17:20 అవుతుంది అనమాట. ఓకేనా. 17:20. ఒకవేళ న్యూ రేషియో ఎక్స్పెండిచర్ సేవింగ్స్కి అయితే 17:19 అవ్వాలి. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఇచ్చింది ఎంత, 4:3. ఎక్స్పెండిచర్ 4 యూనిట్స్ అండ్ సేవింగ్స్ 3 యూనిట్స్. ఇక్కడ 7 యూనిట్స్ అవుతుంది. అప్పుడు 70 40 30 అనుకుంటే 1/5 పెరిగింది. 1/5 అంటే 5 1s 5 6 అంటే 6 యూనిట్స్ పెరిగింది, 36. సో కాబట్టి 6 యూనిట్స్ తగ్గింది కాబట్టి 34. సో 17:18 అవుతుంది అదైతే, లేదంటే 17:20 అవుతుంది. మనకేమడుగుతుంది అయితే అతని ఖర్చు యొక్క కొత్త నిష్పత్తి అంటున్నాడు, న్యూ రేషియో ఆఫ్ హిస్ ఎక్స్పెండిచర్. మామూలుగా అయితే మనకి 17:18 అవుతుంది నాన్న. మేబీ ఇక్కడ తప్పు పడింది అనుకుంటా. సో ఎంత అంటే 17:18. ఒకవేళ మనకి కొత్త ఎక్స్పెండిచర్కి పాత ఎక్స్పెండిచర్కి మధ్య రేషియో అయితే 17:20 అవుతుంది. సో మేబీ ఇది మనకి ఇదే కరెక్ట్ ఆన్సర్ కావచ్చు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. ఇదైతే 17:18 అన్న. ఓకేనా. మనకి మ్యాక్సిమం అయితే ఇక్కడ వాట్ ఈస్ న్యూ రేషియో ఆఫ్ హిస్ ఎక్స్పెండిచర్ అంటున్నాడు కాబట్టి, అంటే ఇప్పుడు కొత్త రేషియో ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇంత ముందేమో మనకి ఎంత ఉండే, 4:3 ఉండే. ఇప్పుడు కొత్త రేషియో ఎంతో చెప్పండి అంటున్నాడు. సో న్యూ రేషియో మనకి 17:18 అవుతుంది. ఇక్కడ ఇది 17:18. మేబీ ప్రింట్ తప్పబడి ఉంటుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మనకి ఇదేం అడుగుతలేడు న్యూ రేషియోకి అండ్ ఇంత ముందున్న పాత రేషియోకి. మనకి ఏంటంటే ఎందుకంటే వాట్ ఈస్ న్యూ రేషియో ఆఫ్ హిస్ ఎక్స్పెండిచర్ అంటే కొత్త రేషియో ఎంత, ఇంత ముందు రేషియో 4:3 ఉన్నది కాబట్టి అయితే కొత్త రేషియో ఎంత, కొత్త రేషియో ఏమవుతుంది 17:18 అవుతుంది అనమాట. ఓకేనా. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఆనంద్ అండ్ భరత్ ఆర్ ఇన్ ద రేషియో 3:5 and their annual expenses are in ratio 1:3. If each of them save 10,000 rupees end of year, the annual income of Bharat is. ఆనంద్ మరియు భరత్ల వార్షిక ఆదాయాల నిష్పత్తి 3:5 మరియు వారి వార్షిక ఖర్చుల నిష్పత్తి 1:3.
వారు ఒక్కొక్కరు ఏడాది చివరన 10,000 రూపాయలు ఆదా చేస్తే భరత్ వార్షిక ఆదాయం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే నాన్న, ఆనంద్ మరియు భరత్ వాళ్ళది ఏమంటున్నాడు, ఫస్ట్ ఇన్కమ్స్ మధ్య రేషియో అనేది ఇచ్చిండు అంతేనా. యాన్యువల్ ఇన్కమ్స్ రేషియో ఎంత అంటే 3:5. బాగానే ఉంది. నెక్స్ట్ ఏమంటున్నాడు, దేర్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్ ద రేషియో, వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ల మధ్య రేషియో ఇచ్చిండు ఎంత 1:3. వారు ఒక్కొక్కరు సేవింగ్స్ ఎంత అంటే 10,000 రూపాయలు వాళ్ళు సేవ్ చేస్తారంట. దీన్ని డైరెక్ట్గా చూసవచ్చు, ఎందుకంటే ఇన్కమ్ ఏమో 3 యూనిట్స్ ఉన్నది, ఎక్స్పెండిచర్ ఏమో 1 యూనిట్ ఉన్నది. సో రెండింటికి మధ్య డిఫరెన్స్ కదా సేవింగ్స్ అయ్యేది, అంటే సేవింగ్స్ 2 యూనిట్స్ అవుతుంది. ఇక్కడ కూడా సేవింగ్స్ 2 యూనిట్స్ అవుతుంది. సో 2 యూనిట్స్ ఈక్వల్స్ టు 10,000 రూపీస్ అయితే మనకేం అడుగుతున్నాడు, భరత్ ఇన్కమ్ ఎంత, భరత్ 5 యూనిట్స్ కాబట్టి 5 × 25,000 రూపీస్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది 25,000 అవుతుంది. అంటే మనం రేషియోలో కనుక చేయాలనుకుంటే ఈ రెండింటికి 2 యూనిట్సే ఉన్నది, ఈ రెండింటికి కూడా 2 యూనిట్సే ఉన్నది కాబట్టి 2 యూనిట్స్ మనకి సేవింగ్సే కదా. సో 2 యూనిట్స్ 10,000 రూపీస్ అయితే 1 యూనిట్ మనకి 5,000 రూపీస్ అవుతుంది. అప్పుడు 5 యూనిట్స్ ఎంత అంటే 25,000 రూపీస్ అవుతుంది. అలా రేషియో మెథడ్ డైరెక్ట్గా చేయొచ్చు. లేదు అంటే ఒకవేళ నువ్వు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేస్తే 3 × 3 = 9, 5 × 1 = 5, రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 4 యూనిట్స్. సో 4 యూనిట్స్ ఈక్వల్స్ టు 1 × 10 10, 3 × 10 30. 30కి 10కి మధ్య డిఫరెన్స్ ఎంత 20 యూనిట్స్ అనమాట. సో 4 యూనిట్స్ ఈక్వల్స్ టు 20,000 అయితే 1 యూనిట్ ఈక్వల్స్ ఎంత అంటే 5,000. 1 యూనిట్ 5,000 అయితే 5 యూనిట్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 5 × 5,000 25,000 రూపీస్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద రేషియో బిట్వీన్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 3:2. రేషియో బిట్వీన్ దేర్ ఎక్స్పెండిచర్ ఈజ్ 4:3. If their savings are 20,000 rupees, 10,000 rupees respectively, find income of A and B. A and B లో ఇన్కమ్లు ఎంతో ఫైండ్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నాడు. సేమ్ ఇక్కడ కూడా మనం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లోనే చేయొచ్చు. ఏ అండ్ బీలది ఇన్కమ్ ఎంత అంటే 3:2. ఓకేనా, ఇన్కమ్. అండ్ ఆ తర్వాత ఎక్స్పెండిచర్ల మధ్య రేషియో ఎంత అంటే 4:3. వాళ్ళ సేవింగ్స్ ఎంత అంటే ఒకతనేమో 20,000 రూపాయలు సేవ్ చేస్తే ఇంకొకతనేమో 10,000 రూపాయలు సేవ్ చేస్తున్నాడు. ఓకేనా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 × 3 = 9, 4 × 2 = 8. రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది, 1 యూనిట్ అవుతుంది. నెక్స్ట్ 4 × 10 40,000 అండ్ 3 × 20 60,000. రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది 20,000 రూపీస్ అవుతుంది. అంతే కదా, ఇక్కడ 40 వస్తుంది, ఇక్కడ 60 వస్తుంది కాబట్టి డిఫరెన్స్ 20,000. సో ఇక్కడ 1 యూనిట్ ఈక్వల్స్ టు 20,000. మనకేం అడుగుతుంది, వాళ్ళ ఆదాయాలు ఎంత, వాళ్ళ ఇన్కమ్స్ ఎంత అంటే 3 యూనిట్స్, 3 × 20 ఏమవుతుంది 60,000 రూపీస్ అవుతుంది. ఇక్కడ 2 యూనిట్స్ ఉన్నది, 2 × 20 ఇక్కడ ఏమవుతుంది తంది 40,000 రూపీస్ అవుతుంది. సో 60,000 రూపీస్ అండ్ 40,000 రూపీస్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఇది కూడా మనం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేయొచ్చు. అండ్ ఆ తర్వాత ఈ క్వశ్చన్ చూడండి, ఇది మీరు హోంవర్క్ అనమాట. మీకు కింద దీనికి ఆన్సర్ ఉంది, కింద కామెంట్ సెక్షన్, అందుకే మీకు ఆప్షన్స్ కూడా ఇవ్వలేదు. ఆన్సర్ ఏమొస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ద రేషియో బిట్వీన్ ఏ అండ్ బి, సేమ్ ఇందాకటి క్వశ్చన్ ఎలా అయితే చేశారో సేమ్ అదే విధంగా ద రేషియో బిట్వీన్ ఏ అండ్ బి ఇన్కమ్ ఈజ్ 5:3, ఎక్స్పెండిచర్ ఏమో 9:5. ఇఫ్ దేర్ సేవింగ్స్ ఆర్ 26,000, 18,000 రెస్పెక్టివ్లీ, ఫైండ్ ఇన్కమ్ ఆఫ్ ఏ. ఏ యొక్క ఇన్కమ్ని ఫైండ్ చేయండి. ఏ మరియు బిల ఆదాయాల నిష్పత్తి 5:3, ఖర్చుల నిష్పత్తి 9:5. వారు పొదుపులు వరుసగా 26,000 రూపాయలు మరియు 18,000 రూపాయలు అయితే ఏ యొక్క ఆదాయాన్ని కనుగొనండి అని చెప్పేసి అంటున్నాడు. సేమ్ ఫస్ట్ ఇన్కమ్ రేషియో రాయండి, తర్వాత ఎక్స్పెండిచర్ రేషియో రాయండి, తర్వాత వాళ్ళ సేవింగ్స్ 26,000 అండ్ 18,000 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 యూనిట్ వాల్యూ ఎంత అనేది వస్తుంది, 1 యూనిట్ వాల్యూ ఎంత అని వస్తే ఇక్కడ ఏది అనేది 5 యూనిట్స్ ఉన్నది కాబట్టి 5 × ఆ 1 యూనిట్ వాల్యూ చేస్తే మీకు ఇక్కడ ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఆన్సర్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా. సో ఇది నాన్న ఈ వీడియోలో అయితే. నెక్స్ట్ ఇంకా కొన్ని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూద్దాము. సో మీరైతే మంచిగా ప్రాక్టీస్ చేయండి, రెగ్యులర్గా క్లాసెస్ అనేవి వినండి. ఆల్ ది బెస్ట్. జై హింద్.